అంతకుముందన్నీ అటువంటి సినిమాలు చేసి సడన్‌గా వచ్చి చందమామ కథలు ముద్దులు గిద్దులు పెడితే నీకేమో ఎందుకు నేను ఆర్టిస్ట్, నేను అప్పుడు హీరోయిన్ ఉన్నప్పుడు చేస్తున్నాను. చేసావు. ఫస్ట్ మూవీ నరేష్ గారితోనే చేశాను. నరేష్‌తో ముద్దులు పెట్టేసావా? మొత్తం అసలు సినిమా మొత్తం ఆయన నటించడమే కదా. నేను ఆయనతో క్లోజ్ గా ఉన్నట్టు నటించడం. నువ్వు అక్కడ మగవాడివి కదా. మగోడిగా అందులో నేను అందుకని అలా చేశాను కాబట్టి నాకు అది ఏం పెద్ద తప్పు అనిపించలేదు. పెద్ద ఆర్టిస్ట్ గా సిచ్యుయేషన్ కి తగ్గట్టుగా కావాలన్నప్పుడు చేస్తానని చెప్పని చేశాను. వెరీ గుడ్. అట్లా ఉండాలి ఆర్టిస్టులు, స్పోర్టివ్గా ఉండాలి. అదేదో తప్పు చేసినట్టు ఫీల్ అయిపోయి కంగారు పడిపోయి. ఎందుకంటే అన్ని తెలిసే కదా సినిమా ఇండస్ట్రీకి వచ్చాను. సినిమా అంటే ఇలా ఇది కాదు అది చేయను ఇది అంటే ఇంక ఇంట్లో కూర్చోవాల్సిందే, అవసరం ఎందుకు కదా లేదన్నప్పుడు. చాలా మంది అంటారు కదా అది చేయకూడదు అది. అది కొంతమంది ఉంటారు సార్. ఇప్పుడు కొంతమంది ఆర్టిస్ట్ అంటారు సార్, వాళ్ళకి వర్కౌట్ అవుతుంది. నేను అలా లేదు. నేనైతే ఒక ఆర్టిస్ట్గా ఇప్పుడు కుక్కలాగా చేయాలి, పిచ్చిదానిలాగా అరవమంటే అరవాలి, భిక్షకుడిలాగా డ్రెస్ వేసుకోమంటే వేసుకోవాలి. సో ఆర్టిస్ట్ అంతే. మొన్నప్పుడు ఒక సినిమా చూసాను, ఒక వెబ్ సిరీస్ చూసాను. సుహాసిని గారు ఎంత డీగ్లామర్ క్యారెక్టర్ వేస్తే ఇంతవరకు శారీ కట్టుకుని పిచ్చి పిచ్చిగా వేసాను. సో ఆర్టిస్ట్ ఆవిడ. సో అలాగే నేను కూడా అలా ఫీల్ అవుతాను తప్ప. అలాగే నేను జయసుధ గారు చాలా సినిమాలు చూసాను. ఆవిడ ఎంత న్యాచురల్గా గ్లామర్ క్యారెక్టర్ల కంటే ఎక్కువ ఇలాంటి క్యారెక్టర్లు చాలా చేసి ఉంటారు. సహజ నటి ఆవిడ ఊరికే చెప్పలే. సో అవన్నీ నేను ఫాలో అవుతుంటాను. ఇప్పుడు నువ్వు ఆ టైంలో చేసావు, మా జనరేషన్తో చేసావు, ఇప్పుడు కొత్త జనరేషన్తో చేస్తున్నాను సెకండ్ ఇన్నింగ్స్ వచ్చినాక. అప్పటికి ఇప్పటికి అసలు ముందు నీ వరకు చేంజ్ ఏంటి, తర్వాత ఈ టెక్నికల్గా ఎట్లా చేంజ్ ఉంది? టెక్నికల్గా చాలా చేంజ్ అయింది. అప్పుడు మనకు సినిమా రీల్స్ అనేవాళ్ళు ఒక సెకండ్ టేక్ తీసుకునేప్పటికి భయం వేసేది. అక్కడ ప్రొడ్యూసర్ కూర్చునేవారు, డైరెక్టర్ ఏమ్మా సెకండ్ టేక్ రీల్ ఖాళీ అవుతుంది అన్నట్టు భయపెట్టేవారు. అంతే. మనం కూడా ఆర్టిస్టులు అంత సిన్సియర్గా ఉన్నాము, ఇంకో టేక్ తీసుకోకూడదని ముందే ప్రిపేర్ అయ్యే వాళ్ళం. ఒక కేర్లెస్ ఉండేది కాదు. అందరూ ఏ ఆర్టిస్ట్ అయినా సరే, చిన్న ఆర్టిస్ట్ అయినా పెద్ద ఆర్టిస్ట్ అయినా సిన్సియర్గా ఒక పెద్ద డైలాగ్ అంటే ముందే ఒక 10 సార్లు రిహర్సల్ చేసుకొని మానిటర్ చేసుకొని ఎంత వీలైతే అంత టేకులు తగ్గించి ఒకే టేక్లో చేయాలా అని అంత సిన్సియరిటీ. సో ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉండేది. ఇప్పుడు ఏంటంటే డిజిటల్ వచ్చిన తర్వాత దాన్నే ఇంకా ఎన్ని టేకులు తీసుకుని వాళ్ళే అడుగుతారు. పర్లేదు ఇంకో 1 మోర్ టేక్ చేసుకో, ఇది బాగాలేదు ఇంకో అని ఈజీగా అడుగుతారు. సో ఆర్టిస్టులకి ఏమైంది, ఆ భయం పోయింది. పర్లేదు. ఇంకొకటి ఆ మానిటర్ అని వచ్చింది. వెళ్ళడం ఆ మానిటర్ దగ్గర చూడడం. మేము ఉన్నప్పుడు ఆ మానిటర్ లేదు. అది స్క్రీన్లో పోయి చూస్తేనే మేము ఏం చేసామని తెలుస్తుంది. అంటే మాకు ఒక కాన్ఫిడెంట్ బాగా చేసామని ఒక మైండ్ సెట్తో డైరెక్టర్ కానీ మేము కానీ అనుకొని బాగా వచ్చి ఉండాలి అనే అంత మైండ్ సెట్తో చేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే మానిటర్లు చూసి ఇది బాగాలేదు ఇంకో 1 మోర్ అంటున్నారు. అంటే మనకే తెలియట్లేదు బాగా చేసామని. సో ఎక్కడ ఎవరికి కాన్ఫిడెంట్ లేకుండా చేస్తున్నారు ఇప్పుడున్న. అది తప్పనట్లే. సో టెక్నికల్గా అలా అయిపోయారు అందువల్ల. దానికి అలవాటు పడిపోయారు. ఇప్పుడు డైరెక్టర్లు మా జనరేషన్కి ఇప్పుడు జనరేషన్కి తేడా ఏంటి? అది చెప్పాను కదా సార్. ఇప్పుడు మా డైరెక్టర్స్ అంతా ఆర్టిస్ట్ అక్కడే ఫ్రేమ్ చూసుకునేవాళ్ళు, ఆ కెమెరాలో చూసుకునేవాళ్ళు. చేస్తున్నప్పుడే ఇది ఇట్లా ఉంటుంది, ఈ యాంగిల్లో ఇలా ఉంటారు, ఇలా చేస్తారని మీకు తెలిసేది కదా. ఇప్పట్లో మానిటర్లో కూర్చుంటున్నారు డైరెక్టర్. చూసుకుంటే కానీ వాళ్ళకి తెలియట్లేదు. మానిటర్లో అంటే పిచ్చెక్కుతుంది, మానిటర్ వర్కౌట్లే చేయండి అని దానికి షూటింగ్ ఆపేసి మానిటర్ వచ్చేదాకా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకు దాని మీద ఒక నమ్మకం, ఒక ఐడియా ఉండట్లేదు. ఆ మానిటర్ చూస్తేనే వాళ్ళకి ఐడియా వస్తుంది. చెప్తున్నావు ఇప్పుడు సినిమాలు ఎవరు మాకు తెలియదు అంటావు. తెలీదు అనట్లేదు, తెలీదు అని నేను చెప్పింది అది కదా. ఇప్పుడు దానికి అలవాటు అయిపోయారు. ఇప్పుడు నేనే ఏమవుతుంది, ఎప్పుడైనా ఉంటే వెళ్ళి మానిటర్ చూస్తాను. ఎందుకంటే ఇప్పుడు అందరూ వెళ్ళి చూస్తున్నాడు, నేను కూడా బాగా చేసాను లేదని వెళ్ళి నేను కూడా చూసుకుంటాను. మనం చూడాలి, మనం ఎలా చేసామో అనిపిస్తుంది కదా. కొన్ని ఇంపార్టెంట్ సీన్స్ వచ్చినప్పుడు, ఒక పర్ఫార్మెన్స్ సీన్ వచ్చినప్పుడు అయ్యో ఎలా చేశాను ఒకసారి వెళ్ళి చూడాలి, నేను కూడా చూస్తాను, తప్పలేదు. అంటే అలవాటు అయిపోయాం, అలాగా దానికి అలవాటు అయిపోయాం. ఇప్పుడు వాళ్ళు అప్పట్లో ఉండుంటే వాళ్ళు కూడా అలాగే ఉండేవారేమో. ఇప్పుడు మనం అలా అయిపోయాం, మనం దానికి అలవాటు అయిపోయాం. ట్రెండ్ మారింది, మనం మారాము. అప్పుడు నాకు గుర్తు, మన పచ్చని సంవత్సరంలో ఒక సీన్ ఏదో వస్తే ఆ గుడిసెలో సీన్ ఉంటుంది, ఇల్లు అవును, సింగిల్ టేక్లో చేసావు. సింగిల్ టేక్లో చేసి గ్లిజరిన్ లేకుండా ఇచ్చేసి కళ్ళెమ్మటి నీళ్ళు వచ్చేసినాయి. వస్తే కూడా నేను ఇంకో టేక్ అడిగా అప్పటికి, ఇంకోటి చేయాలా సార్ అని మళ్ళీ చేసావు, ప్రమాణంగా చేసావు అనుకో. అంటే
అసలు గ్లిజరిన్ లేకుండా కళ్ళమటి నీళ్ళు రావటం అట్ట చేసేదని అప్పట్లో. ఇప్పుడు అంతే సార్. గ్లిజరిన్ 80-90% నేను యూజ్ చేయను. ఆల్మోస్ట్ ఎక్కువ అసలు ఎమోషన్స్ అంటే నేను చేసేస్తుంటా. గ్లిజరిన్ లేకుండా చేసేస్తాను. వచ్చేస్తది. అడుగుతారు, మేడం ఎట్లా మీరు గ్లిజరిన్ లేకుండా ఎట్లా చేస్తున్నారు అంటారు. ఏమో తెలీదు వచ్చేస్తుందండి అంటుంటా. ఇంకా దాన్ని ఎలా చెప్పాలో తెలీదు నాకు. ఇన్వాల్వ్ అయి చేశాను అందుకని అని నేను కూడా చెప్పను. ఏమో వచ్చిందండి అలా చేసేస్తుంటాను. అందుకే మేడం మీరంతా ఇంకా ఉన్నారు ఇండస్ట్రీలో అని ఏదో వాళ్ళు గొప్పగా చెప్తుంటారు. మనసులో ఫీల్ అవుతుంటా, ఓకే అట్లీస్ట్ మన గురించి ఇంకా మాట్లాడుతున్నారు కదా అని. ఏమే సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర భార్గవ్ బాయ్ బాయ్. గిరాకి వచ్చే టైం ఏంది? కస్టమర్లు వస్తున్నాడు రేడు కలిపి గురి కస్టమర్లు వస్తున్నారు కదా మాత్రం పొగరు ఉంటది మరి. తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తావేంటి కొంప తీసి? లేదు కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.